Hey guys, so trending topic Suji collections and it's Milaya. సో మీ ఒపీనియన్ లాస్ట్లో చెప్పండి. ప్రజెంట్ అయితే నా ఒపీనియన్ చెప్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకరికి మనం ప్రోడక్ట్ ఇచ్చాము, వాళ్ళు మనకి 6 months 7 months దాకా మనకి ఏమీ చేయకపోతే, లైక్ ఏం ఉపయోగం లేకపోతే వాళ్ళకి లైక్ కోపం వస్తుంది. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నాకు కూడా ఇనీషియల్ స్టేజెస్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టున్నాను. సో ప్రజెంట్ అయితే నేను అది యూస్ చేయడం లేదు. బట్ ఒకరు నాకు ఆల్మోస్ట్ 2 కొలాబరేషన్సే వచ్చినాయి యాక్చువల్లీ. ఫస్ట్ కొలాబరేషన్ హెయిర్ ఆయిల్కి సంబంధించింది. నేమ్స్ అవనైతే అస్సలు గుర్తులేవు. అండ్ సెకండ్ది కూడా హెయిర్కి సంబంధించింది, బట్ ఫస్ట్ వచ్చేసి మెన్కి సంబంధించింది, హెయిర్ గ్రోత్ అలాంటిది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి లైక్ హెయిర్ కర్ల్కి ఉన్న హెయిర్ స్ప్రే, లేకపోతే హెయిర్ ప్రొటెక్టెంట్ స్ప్రే ఇలాంటివి వచ్చినాయి. నేను ఇవాళ దాకా కూడా వీడియో చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే, నాకు అండ్ కొలాబరేషన్స్ చేయనోళ్ళకి తేడా ఏంటంటే, నన్ను వాళ్ళు ఫిబ్రవరి మంత్లోనే ఎప్పుడు అడిగారు. ఇయర్ అంటే ఎప్పటితో కరోనా టైంలో అప్పుడు నన్ను అడిగారు. బట్ ఒక్కసారి కూడా నాకు మళ్ళీ అడగలేదు, మ్యామ్ వీడియో ఏంటి అని చెప్పి అడగలేదు. నేను కూడా టోటలీ మర్చిపోయాను. కానీ వీళ్ళ కేసులో ఇట్స్ మిలయా అండ్ సుజి కలెక్షన్స్ వాళ్ళు ఇప్పటికీ చాలాసార్లు అడిగారు, విత్ ప్రూఫ్స్తో సహా పెట్టున్నారు. నేను ఎందుకు మర్చిపోయినా, మరి నేను కూడా మర్చిపోయినా, వీడియో చేయవా అని మీరు నన్ను అడిగితే, సి మనకి కరోనా టైం అప్పుడే ఎండ్ అవుతుంది. నాకు కాలేజ్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కాలేజ్, ఇప్పుడు జాబ్. సో అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనం టోటలీ మర్చిపోతాము. ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. రియాలిటీగా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా యూస్ కూడా చేయలేదు ఆ ప్రోడక్ట్స్ని. టచ్ వుడ్ యూస్ కూడా చేయలేదు. ఇప్పటిదాకా నా దగ్గర ఉన్నాయి. అవి ఎక్స్పైరీ డేట్ అయిపోతే మొన్న పడేసిన, 1-2 ఉంచుకున్నాను. ఎందుకంటే నేను యూస్ చేయలేదు. అవి వరస్ట్ బ్యాడ్ ప్రొడక్ట్స్ వల్ల నేను యూస్ చేయకపోవడం కాదు, నేను టోటలీ మర్చిపోయినా. సో అలాంటి కేసెస్లో ఎవరైనా మనల్ని ఒకసారి అడిగితే, మ్యామ్ ఎందుకు చేయలేదు అంటే, మనం అమ్మా అని చెప్పి మనం చేయాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి, మేము చేయలేకపోతున్నాము అంటే, మరి ఎవరికైనా కోపం వస్తుంది. మరి ఎందుకు తీసుకోవడము, అంత చేయలేనప్పుడు ఎందుకు తీసుకోవడం అనేది వీళ్ళకి కోపం రావడంలో జెన్యూనిటీ ఉంది. బట్ యాక్చువల్లీ ఇంకా కామెడీ విషయం ఏంటి అంటే, ఇట్స్ మిలయా చేసిన పనికి సుజి కలెక్షన్స్ వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ లిటరలీ 5,000+ పెరుగున్నారు. మొన్నటి దాకా 3Kనే ఎంతో ఉంటే ఇప్పుడు 8K అయింది. వ్యూస్ కూడా చాలా వస్తున్నాయి. దీంతో వాచ్ టైం మొత్తం పెరిగిపోతుంది. అంతా అయిపోతుంది వీళ్ళ వల్లే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్స్ మిలయా వాళ్ళు, లైక్ మమ్మల్ని ఓర్వలేక అండ్ మీకు వ్యూస్ వల్ల చేస్తున్నారని చెప్పి. వాళ్ళకేమో వ్యూస్ ఒకటే కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ వ్యూస్ వస్తున్నాయి, బట్ ఆ వ్యూస్ చేయడానికి కారణం ఎవరు? వీళ్ళే. ఎందుకంటే వీళ్ళే జెన్యున్గా ప్రోడక్ట్ చేసి ఉంటే, పైసలు వాళ్ళు రిటర్న్ అడుగున్నారు, ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. దీని తోడు మళ్ళీ వీళ్ళ సబ్స్క్రైబర్స్ కొట్లాడడం అయిపోతుంది. కింద కామెంట్స్ చాలా వరస్ట్గా వస్తున్నాయి. దట్ ఈస్ టోటలీ బ్యాడ్. ఎందుకంటే అందరు శాపాలు పెడుతున్నారు కింద, మీరు వేస్ట్ అని వీళ్ళు వేస్ట్ అని వీళ్ళు నమ్మే వాళ్ళు వీళ్ళు. యాక్చువల్లీ లాస్ట్కి మనమే ఫూల్స్ అవుతాము. వీళ్ళు కొట్టుకుని మంచిగా అవుతారు. బట్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళే యాక్చువల్లీ నన్ను కలుపుకోదు. నేను యూట్యూబర్ అనే విషయమే మర్చిపోతా. ఎందుకంటే అఫ్కోర్స్ నాకు అన్ని సబ్స్క్రైబర్స్ లేదు, నేను ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నా కాబట్టి. నాకు ముందు ఒక ఛానల్ ఉండే, నాకు 1.4-1.5 దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు. కానీ ఇంకా నేను ఎందుకు అని చెప్పి దాన్ని వదిలేసాను. ఎందుకంటే జస్ట్ సింగిల్ కంటెంట్. నాకు ఇప్పుడు మ్యారేజ్ అయింది, నేను కపుల్గా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంతోనే అది ఎండ్ అయిపోయింది. అప్పుడే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే జర పెరిగేదేమో. బట్ ఓకే, ఓల్డ్ టాపిక్. సో ఈ టాపిక్కి వస్తే, నేనైతే నా జెన్యూన్ రీజన్ చెప్తున్నాను. నేను సుజి కలెక్షన్స్ వాళ్ళది నమ్ముతున్నాను. ఎందుకు అంటే, వీళ్ళు చేయకపోవడం వీళ్ళ తప్పు. వీళ్ళేమో ప్రూఫ్స్తో సహా చూపించారు, వీళ్ళేం ప్రూఫ్స్ చూపిస్తలేరు, జనరల్గానే చెప్తున్నారు. అండ్ దీనికి తోడు మళ్ళీ వీళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడము చాలా సరిపోతుంది. బట్ యాక్చువల్ రీజన్ మనం కూడా జడ్జ్ చేయలేము. బట్ జస్ట్ ఒక కైండ్ ఆఫ్ మనం ఇమాజినేషన్కి వెళ్తే ఎవరైనా సరే మోస్ట్ ప్రాబబ్లీ సుజి కలెక్షన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరికైనా కోపం వస్తుంది. మళ్ళీ వీళ్ళ కుర్తీ అనేది వీళ్ళు యూస్ కూడా చేస్తున్నారంట, వీళ్ళు వేసుకున్నారు అని చెప్పి వీళ్ళకి ఇంకా కాలుతుంది కదా. ఎందుకంటే వీళ్ళు పోయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ దొరికింది ప్యాంట్స్ లేవు అంటున్నారు. మరి పోయిందని చెప్తున్నారు, మేబీ ప్యాంట్స్ పోయినాయేమో. వీళ్ళు అట్లా ఎట్లా అంటారు, ప్యాంట్స్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి కూడా అనలేరు కదా.
సో మీరు ఒకసారి ఆలోచించండి ఎవరిది తప్పు. ఒకవేళ వీళ్ళది అసలు ఏం తెలియదంటే నేను కింద లింక్ అనేది పెడతాను వాళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్స్, మీరు వెళ్ళి చూడండి. రెండు వారే జరుగుతుంది. మొన్న కలేకే చిట్టి పికల్స్ అయినా ఇప్పుడేమో ఇది. యూట్యూబ్లో చాలా కాంట్రవర్సీస్ జరుగుతాయి. బట్ ఓవరాల్ జెన్యున్గా ఉన్న వాళ్ళే లాస్ట్కి గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. సుజీ కలెక్షన్స్ వాళ్ళకి ఎందుకు అంటే ఆమె డైలీ అన్ని కుర్తీస్ చూపిస్తున్నా, అన్ని ఆఫర్స్ పెడుతున్నా, హండ్రెడ్స్ థౌజండ్స్లోనే వ్యూస్ వస్తున్నాయి. బట్ ఇది ఎన్ని వ్యూస్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ వన్ అండ్ ఓన్లీ కాంట్రవర్సీ. సో అంత పవర్ ఉంటుంది ఒక కంటెంట్, అంత పవర్ ఉంటుంది. నేను అఫ్కోర్స్ నా జెన్యున్ రీజన్ చెప్పడానికి నేను వీడియో తీస్తున్నా అండ్ అఫ్కోర్స్ కంటెంట్ ఉన్నదే ఒప్పుకుంటున్నా. కానీ నేను కొంచెం ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా, వాళ్ళ వీడియో ఎందుకు చేయలేదు, ఫ్రీగానే ఇచ్చారు కానీ నేను వాడలేదు. సో వాడుంటే ఇంకా బ్యాడ్గా ఫీల్ అయ్యేదాన్ని, కానీ నేను వాడలేదు, యూస్ చేయలేదు. బట్ గుర్తు చేయలేదు కూడా, అఫ్కోర్స్ గుర్తు చేయలేదు. అది వాళ్ళ తప్పు కాదు యాక్చువల్లీ, ఓకే నా తప్పే, కానీ నేను చేయలేదు. కానీ ఈ కేసులో నాకు అదే అనిపిస్తుంది. ఎంత ఫీల్ అయితే వాళ్ళ నంబర్ కూడా నా దగ్గర లేదు. నేను మా ఆయన నంబర్ ఇచ్చున్నా, యాక్చువల్లీ ఆయన నా బాయ్ ఫ్రెండ్ ఆ టైంలో. సో ఆయన నంబర్ ఇచ్చున్నా. సో నా నెంబర్ అయితే నాకు గుర్తుంటుంది. నాకు ఇన్నే కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో పర్సన్కి మా ఆయనకు చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఇప్పుడు వెతికి అన్నీ ఉండవు కదండి. ఇప్పుడు నా ఫోన్ అంటారా ఉండొచ్చు, ఎందుకంటే నేను చాలా కొన్ని కాంటాక్ట్సే మెయింటైన్ చేస్తాను, కొన్ని ఉంటాయి. సో నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా, వాళ్ళకి సారీ చెప్పాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ కొని మళ్ళీ వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ వీళ్ళు తప్పు ఒప్పుకుంటుంటే అయిపోయేది. అసలు అట్లీస్ట్ డబ్బులు ఇచ్చున్నా, వీళ్ళు అదే అంటున్నారు, ఓ 100-200 తక్కువ ఇచ్చాను, డబ్బులు అన్నీ ఇచ్చి ఉండాల్సింది, ఆ డ్రెస్ అన్నీ ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు కూడా అదే, మేము వీడియో అయితే డిలీట్ చేయము, మీ డబ్బులు ఏముందంటే వీళ్ళకి కోపం వచ్చే అంటున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళదే తప్పు ఉంది. ఎందుకంటే వీళ్ళు అంత అంత ఎందుకు వీడియో చేయట్లేదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇన్ని మంత్స్, డేస్ కూడా కాదు, డేస్ అంటే ఓకే అని అనుకోవచ్చు, బట్ మంత్స్ అండ్ డేస్ మ్యాటర్స్. బట్ మంత్స్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ టూ మచ్. అంటే నానమ్మ చనిపోయింది అది ఇది అంటున్నారు కదా, నేను ఎంతవరకు. ఇంకొకటి నవ్వొచ్చే మ్యాటర్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు, వీళ్ళ వల్ల వీళ్ళకి వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి కదా, అది నిజం. కానీ వీళ్ళేమో దానికి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు అని. కాదండి, లయ వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు వీళ్ళకి సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి, అదే 100% నిజము. వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కానీ వీళ్ళ కంటెంట్ యూజ్ చేసి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తలేదు. వీళ్ళు మోసం చేయడం వల్ల వచ్చిందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు మోసమే చేయకపోతే వీళ్ళు అనేవాళ్ళు ఎందుకు లయ పేరు పెట్టుకొని వీడియో చేస్తారు, మీరే చెప్పండి, అంత బ్యాడ్గా. సో ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నాలాంటి సబ్స్క్రైబర్స్ చాలామంది వీడియో కంటెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరి తరపున నేను చేస్తున్నా. అది మన ఇష్టం. సోషల్ మీడియా అనేది మనకి ఏది నచ్చినా ఏది నచ్చకపోయినా, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ మీద మనం రివ్యూ ఇస్తాము. సో అది మనకు జెన్యూన్ అనిపించి, లేకపోతే వద్దు అంటే బాగాలేదు అంటే మీరు ఎవరు కొనకండి అని చెప్పి ఎట్లా రివ్యూ ఇస్తాము, మనం అట్లా రివ్యూ ఇస్తున్నాం. ఆమె ఏమీ లయ వాళ్ళ మీద రివ్యూ ఇవ్వలే, వాళ్ళ లైఫ్ మీద రివ్యూ ఇవ్వలే. ఆమె జెన్యూన్గా తప్పు చేసింది కాబట్టి ఇచ్చిరు. ఆమె తప్పు చేసింది, ఆమె మోసం చేయడం వల్లే వీళ్ళు వీడియో చేశారు. ఇప్పుడు మనము ఉన్నాం. వాళ్ళ కాంట్రవర్సీ ఏంటని చెప్పి మనకి జనాలకి తెలవాలి. మన ఇష్టం, లైక్ ఇట్స్ అవర్ లైఫ్. అండ్ సోషల్ మీడియాలో మనం ఏది మాట్లాడినా తప్పు లేదు, అది మనం ఏం చేసినా తప్పు లేదు. ఇప్పుడు మనం ఇట్లా జెన్యున్గా మాట్లాడే వాళ్ళని అస్సలు తప్పు లేదు. అట్లా ఎక్స్పోజింగ్ అవి చేసే వాళ్ళు ఎంత జెన్యున్ అని వాళ్ళు అనుకుంటారో, మనం ఇట్లా మాట్లాడడంలో అస్సలు తప్పు లేదు. నా వరకు అడిగితే లయ వాళ్ళదే తప్పు. ఒకవేళ నాది మీకు కరెక్ట్గా ఈ ఇష్యూ తెలియకపోతే కింద యూట్యూబ్ ఛానల్స్ ఇద్దరికి పెడతాను, మీకు తెలుస్తుంది. పెద్ద 3 వీడియోస్ ఉంటాయి వాళ్ళ ఛానల్లో. అది మీరు మొత్తం వినండి, 2 వీడియోస్ 3 వినండి, మీకు తెలుస్తుంది. చాలా చిన్న పిల్లల ఆట లెక్క చేస్తున్నారు లయ వాళ్ళైతే. మీరు ఇప్పటికీ చెప్తున్నారు, మీకు చిన్న సజెషన్, మిమ్మల్ని మేమేం అనట్లేదు, నాకు మీ పర్సనల్ లైఫ్ తెలియదు, ఏం తెలియదు, మీరు పూర్ రిచ్ ఏంటి, మీ ఆయనకి 14,000 వస్తే, సో ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంటాయి సో మేము ఏం బయటకు చెప్పుకోమే ఒక ఇష్యూ వచ్చినప్పుడు.
అట్లా ఎప్పుడు ఉండదు. మీకు నిజంగా వాళ్ళకి సారీ చెప్పేస్తే అయిపోయేది. అసలు ఒకవేళ సారీ అంత చిన్న ఈగో ఎందుకు అందరికీ ఉంటుందో నాకు అస్సలు అర్థం కాదు. ఒక చిన్న సారీ చెప్పుంటే అరే పాపం లయ వాళ్ళు సరే సారీ చెప్పారు అని చెప్పి క్లోజ్ అయిపోయేది మ్యాటర్. వీడియోకి వీడియో మీకే నెగిటివిటీ పెరుగుతుంది. సో చిన్న సజెషన్, మీరు సారీ చెప్పి ఒక వీడియో పెడితే అయిపోతుంది. లైక్ సారీ అంటే ఆఫ్కోర్స్ ఓకే, ఎవరికైనా అది చాలా కొంతమందికి ఈగో, లైక్ నేను అంత ఈజీగా చెప్పలేను సారీ. బట్ కొంచెం లైక్ తగ్గి ఓకే ఇక నుంచి మేము చేయమని డబ్బులు ఇచ్చి, లేకపోతే సరే డబ్బులు యాక్సెప్ట్ చేయకపోతే ఏదన్నా వాళ్ళకి సారీ ఏదో ఒకటి బుజ్జగించి చెప్తే అయిపోతుంది. సో మీరు ఫోన్ కాల్లో సారీ చెప్తారో ఎట్లా చెప్తారో చెప్పేసి మీరు కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళు కూడా వీడియో డిలీట్ చేస్తారు, మీరు కూడా వీడియో డిలీట్ చేస్తారు. లేదు వీడియో డిలీట్ చేయడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ వీడియోలో అయినా చెప్పండి సారీ చెప్పేస్తే అయిపోయే మ్యాటర్ని ఇక్కడ దాకా తెచ్చున్నారు. సో ఇప్పటికీ చెప్తున్నాను, మీరు సారీ అయితే చెప్పండి. అండ్ సుజీ కలెక్షన్స్ వాళ్ళదైతే నా వరకు జెన్యూన్ అని నేను నమ్ముతున్నాను. సో ముందు రేపు ఎల్లుండి ఏమేమి వీడియోస్ వస్తాయి, ఏమేమి ప్రూఫ్స్ వస్తాయి మనకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే సుజీ కలెక్షన్స్ వాళ్ళదే నేను నమ్ముతాను. అండ్ వాళ్ళకైతే అఫ్కోర్స్ అందరూ అనుకుంటారు 1000 రూపీసే కదా అని చెప్పేసి, కానీ 1000 రూపీస్ అనేది ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనం జాబ్ అంటే టైం టు టైం నెలాఖరి పైసలు వస్తే మనం తీసుకుంటాం. బట్ బిజినెస్లో అట్లా కాదు. వాళ్ళకి ఎంత అమ్మితే ఎంత పోతే మనకేం తెలియదు. సో వాళ్ళకి జర కష్టంగా ఉంటుంది. సో అందరు నమ్ముతారని అనుకుంటున్నాను సుజీ కలెక్షన్స్ వాళ్ళని. ఇంకా సుజీ కలెక్షన్స్ వాళ్ళు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటో విచిత్రంగా నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఏం పెట్టకుండా వీళ్ళని ఎట్లా నమ్మట్లేదు నాకైతే అర్థమవుతలే. సో గైస్ ఈ వీడియోకి అయితే అంతే. కింద మీ కాంట్రవర్సీ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాను, కింద ఇద్దరు యూట్యూబ్ ఛానల్స్ పెడతాను, లింక్స్ పెడతాను, మీరైతే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.